మనకి కిచెన్ అంతా కూడా జిడ్డు లేకుండా ఉండటానికి స్టవ్ వెనకాల మొత్తం అంతా కూడా నీట్గా జిడ్డు లేకుండా ఉండటానికి ఒక మంచి క్లీనింగ్ లిక్విడ్ అయితే చూపిస్తున్నానండి. దీనికోసం అయితే 1 లీటర్ వరకు నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళని బాగా వేడి చేశాను అనమాట. ఇందులో ఒక చిన్న గ్లాసు వరకు వెనిగర్ని వేసుకున్నాను అనమాట. వైట్ వెనిగర్ అండి ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఈ బేకింగ్ సోడా వేయగానే మనకి పొంగుతుందనమాట. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి. అలాగే వెంటనే కాకుండా ఇలా అది పొంగు వచ్చి ఆగిపోయిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఇంకొక స్పూను యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత విమ్ లిక్విడ్ అండి ఒక పెద్ద స్పూన్ వరకే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు జిడ్డు బాగా ఎక్కువ ఉంటే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇది వేడి చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకున్నాను. చూడండి, ఇది ఆరిపోయిన తర్వాత ఈ విధంగా బాటిల్స్లోకి అయితే పోసేసుకొని పెట్టేసుకున్నానండి. చూడండి, ఇంతేనండి మన క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. 10-15 రూపాయల్లోనేనండి నెల 15 రోజుల వరకు వస్తుందండి ఇది. నేను అంతకుముందు జిడ్డుగా ఉన్నప్పుడు మాత్రమే ఇది వాడేదాన్ని. అయితే ఇది వాడినప్పుడు ఏంటంటే అసలు సన్న పురుగులు కానీ చెమటలు లాంటివి ఏమీ కనపడట్లేదు అనమాట. ఈ వెనిగర్ వాసనకు అనమాట. అందుకని నేను ఇప్పుడు రెగ్యులర్గా డైలీ ఇదే వాడుతున్నాను అనమాట. ఇంకా టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి అయితే షాంపూ వాటర్ని వాడుతున్నాను. వంటింట్లో మాత్రం ఇది వాడుతున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా స్ప్రే చేసేసుకొని టైల్స్ అయితే నేను కొంచెం జిడ్డుగా ఉండటం వల్ల కొంచెం స్టీల్ స్క్రబ్బర్ పెట్టి రుద్దాను. ఇది నేను ఎప్పుడు మెత్తడి స్క్రబ్బర్నే వాడుకుంటాను అనమాట. ఈ విధంగా గ్రీన్ కలర్ స్క్రబ్బర్ తోటి రుద్దుకున్న తర్వాత స్టవ్ గట్టు కింద మొత్తం కౌంటర్ టాప్ అన్నీ మొత్తం ఒకసారి బాగా రుద్దేసేసుకొని మీకు అవైలబిలిటీ ఉంటే వాటర్ తోటి కడిగేసేసుకొని మళ్ళీ క్లాత్ పెట్టి తుడుచుకోండి. లేకపోతే కనుక క్లాత్ని 2-3 సార్లు బాగా జాడిచ్చేసేసి తుడుచుకుంటే తడి క్లాత్ తోటి ఇదంతా బాగా మొత్తం తుడిచేసేస్తున్నాను. చూడండి, మొత్తం అంతా అయితే చాలా షైనింగ్గా అయితే వచ్చిందండి. నేను పూరీలు అవి చేయడం వల్ల కొంచెం జిడ్డు పట్టిందనమాట. అసలు ఆ జిడ్డు అనేది లేకుండా వదిలిపోయింది దీంతో క్లీన్ చేయడం వల్ల. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మనకి చిమటలు, పురుగులు అలాంటివి ఏమీ కనపడవు. దీంతోనే మనం ట్యాప్స్ క్లీన్ చేసుకుంటే కనుక భలే షైనింగ్గా అయితే వస్తాయి. అంతేకాకుండా మిక్సీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.